క్షీరకి అతని మాటల్లో చేతల్లో అర్థమైంది ఏంటంటే అతనికి నచ్చిన వాళ్ళని హర్ట్ చేయలేడు అని. ఒకవేళ చేయాల్సి వస్తే తనకి తానే హర్ట్ చేసుకుంటాడు. అందుకే ఇప్పటి వరకు క్షీర చాలా ధైర్యంగా ఉంది. ఆమె చుట్టూ చేతులు బిగించి గట్టిగా హత్తుకున్నాడు రుద్ర. అలా చేస్తాడు అని ఊహించక వెంటనే బిగుసుకుపోయింది. కానీ క్షీరకి ఎందుకో అతను బాధలో ఉన్నట్టు అనిపించింది. అతని దూరం తోయలేకపోయింది. క్షీర కూడా నెమ్మదిగా అతని చుట్టూ చేతులు వేసి అతని తలపైన గడ్డం మారించింది. ఒక చేత్తో అతని తలలో చేయి పెట్టి నిమురుతూ ఉంది. అలా చేయగానే రుద్ర పెదవులపైన చిరునవ్వు మెరిసింది. అలా చేయడంతో రుద్ర కూడా ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. అంతలో డోర్ పైన ఎవరో కొడుతున్న సౌండ్ వచ్చేసరికి క్షీర లేచి పక్కన నుంచుంది. రుద్ర కూడా తన డ్రెస్ సెట్ చేసుకుని చైర్లో నార్మల్గా కూర్చున్నాడు. అంతలో మేనేజర్ వచ్చి ఫైల్స్ తీసుకుని, సార్ వీటి మీద సైన్ కావాలి అని అన్నాడు. రుద్ర వాటిపైన సైన్ చేసేసి, సార్ నేను కూడా వెళ్తాను, ఇంకా టైం అయిపోయిందిగా అని చెప్తుంది క్షీర కూడా. హలో, ఎక్కడికి? నువ్వు నా పిఏవి, సో నేను ఎంతసేపు ఉంటే నువ్వు కూడా అంతసేపు ఉండాలి అంటూ ఆమె దగ్గరకు నడిచాడు. అయితే మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి సార్, ఇప్పుడు ఏం వర్క్ లేదు కదా అని అంటుంది మన క్షీర అమాయకంగా. వెనక్కి అడుగులు వేస్తూ అంటుంది, పని లేదని ఎవరు చెప్పారు? ఇప్పుడే పని పడింది, అది అయిపోగానే వెళ్దాం. ఏంటి సార్ అది? వెయిట్, నేను చూపిస్తాగా అని ఒక్కసారిగా ఆమె దగ్గరకు లాక్కొని క్షీర కళ్ళల్లోకి చూస్తూ ఆమె ముఖం పైన ఎయిర్ బ్లో చేస్తాడు. వెంటనే ఆమె కళ్ళు మూసుకుంటుంది. అతను సైడ్ స్మైల్ చేస్తూ ఆమె చెంప మీద ఒక చేయి వేసి ఆమె పెదాల దగ్గరకు వెళ్ళి అతని పెదాలతో ఆమె పెదాలను మూసేస్తాడు. క్షీరకి అతని ఆపాలి అనే ఆలోచన లేదు. రుద్ర ఆమె పెదవులను చాలా సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ ముద్దులో నిన్న క్షీరని ఎంత రాక్షసంగా హింసించాడో, దానికి అతను ఎంత బాధపడ్డాడో ఆ ముద్దుతో క్షీరకు చెప్తున్నట్టుగా ఉంది. క్షీర కూడా అతనికి కిస్ బ్యాక్ చేయడం స్టార్ట్ చేసింది. రుద్ర ఇంకా రెచ్చిపోయి ఆమె పై పెదవి కింద పెదవి మార్చి ముద్దు పెడుతూనే ఉన్నాడు. కొంత సమయానికి ఆమెకి ఊపిరి భారం అవుతున్న వేళ ఆమెని వదిలి కళ్ళలో చూశాడు. ఆమె కళ్ళలో కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. రుద్ర ఒక్కసారిగా ఆమె నుంచి దూరం జరిగి అతని షూ కాలుతో అక్కడున్న చైర్ని గట్టిగా ఒక పని చేస్తాడు. దానికి క్షీర గట్టిగా చెవులు మూసుకొని మూగగా ఏడుస్తూనే ఉంది. రుద్ర ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా కార్ కేస్ తీసుకుని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు. క్షీర అదంతా సైలెంట్గా చూస్తూనే ఏడుస్తూనే ఉంది. క్షీరకి రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తనకు వెళ్ళి రుద్రని గట్టిగా హత్తుకుని అంటే కూడా నాకు ఇష్టం అని చెప్పాలనుంది. కానీ తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొస్తుంది. నిన్న అనే ఆ ఒక్కరోజు కనుక లేకపోయి ఉంటే ఎంత బాగుండో అనిపించింది ఒక్క క్షణం. ఆమె కూడా బయటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని తన బ్యాగ్ తన థింగ్స్ అన్నీ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయింది. వచ్చిన వెంటనే వాళ్ళమ్మ ఎదురొచ్చి, ఏంటి ఇంత లేట్ అయింది అని అడిగింది. వర్క్ ఎక్కువగా ఉందమ్మా ఇవాళ, అందుకే లేట్ అయింది. ఏం వర్క్ ఏంటో, ముఖం చూడు ఎలా అయిపోయిందో, వెళ్ళి స్నానం చేసిరా, తిందు కానీ. సరే అమ్మా అని రూమ్లోకి వెళ్ళి ఆమె బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది. ఆమె షవర్ కింద తడుస్తుంటే ఆమె ఒంటి మీద గాయాలు ఎందుకో ఆమెను చూసి వికరిస్తున్నట్టుగా ఉంది. వాటిని ప్రేమగా తడిమి కళ్ళను గట్టిగా మూసుకుని ఫ్రెష్ అయి బయటికి వచ్చి నైట్ సూట్ వేసుకుని తినడానికి వెళ్ళింది. తిన్న తర్వాత రూమ్కి వచ్చి పడుకోవాలనుకుంది. కానీ ఆమెకి రుద్ర ఫేసే గుర్తొస్తూ ఉంది. ఎంత నిద్రపోదామనుకున్నా ఆమెకి అవ్వలేదు. ఇక్కడ రుద్ర తన గెస్ట్ హౌస్లో బాటిల్స్ మీద బాటిల్స్ డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. అక్కడ అతని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. అలా తాగుతూనే ఉన్నాడు. మధ్యలో అతని ఫ్రెండ్ రాజ్ కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ అతనికి మాట్లాడాలి అనిపించలేదు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అతని గొంతులోని బాధ ఖచ్చితంగా రాజ్ గుర్తుపడతాడు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే చూస్తూ తాగుతూ ఉన్నాడు. ఇక్కడ రాజేమో వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒకవేళ పడుకున్నాడేమో, ఒకసారి రేపు మార్నింగ్ వాడిని కలిసి మాట్లాడాలి అని అతను కూడా ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. రాజ్ కారులో వెళ్తూ ఉంటే దారిలో ఒక అమ్మాయి పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది. రాజ్ దూరం నుంచి ఆమెను చూసి కారు స్లో చేస్తాడు. సరిగ్గా స్లో చేసే టైంకి ఆమె వచ్చి కార్కి గుద్దుకొని వెనక్కి పడిపోతుంది. రాజ్ ఏమో కంగారుగా హే అని కారు ఆపేసి
బయటికి వచ్చి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె ముఖం అంతా జుట్టు కవర్ అయ్యింది. అప్పుడే రౌడీలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి. రాజు ఆమెను జాగ్రత్తగా ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి ఆమెకి సీట్ బెల్ట్ పెట్టే టైంకి వెనక ఎవడో ఒక రౌడీ వచ్చి, బాస్, ఈ రోజుకి దీన్ని మాకు వదిలేయండి బాస్, మీరు రేపు తీసుకెళ్ళండి కావాలంటే అని అంటాడు. అవునా, అయితే మరి తీసుకెళ్ళి ఏం చేస్తావు అని అడుగుతాడు. అలా అడుగుతావేంటి బాస్, చిన్నపిల్లాళ్ళ కొంపదీసి నువ్వు తేడా కాదుగా అని పెద్దగా నవ్వుతాడు. వాడితో పాటు అక్కడ రౌడీలందరూ కూడా పెద్దగా నవ్వుతూ ఉంటారు. అలా నవ్వేటప్పుడు రాజ్ దగ్గర ఉన్న రివాల్వర్తో ఒక బుల్లెట్ గాల్లోకి కాలుస్తాడు. అది ఊహించని అందరూ, ఏంటి బాస్, అది రియల్ గన్లా ఉంది అంటే నువ్వు కూడా మాలాగే అన్నమాట అని వెకిలిగా నవ్వుతాడు. వెంటనే ఆ రౌడీ ముఖం మీద గట్టిగా ఒక పంచ్ ఇవ్వగానే వాడి పళ్ళు రాళ్ళు చేతిలో పడతాయి. వాడు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెడతాడు. మిగతా వాళ్ళు కూడా రాజ్ని కొట్టడానికి ముందుకు వస్తూనే ఒక్కొక్కళ్ళు కాళ్ళు చేతులు విరగొట్టి ఒక నెంబర్కి కాల్ చేస్తాడు. అక్కడికి కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళని జీప్లో ఎక్కించుకుని వెళ్ళిపోతారు. ఇక రాజ్ తన కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడే పక్కన ఉన్న అమ్మాయికి స్పృహ వస్తుంది. ఆ అమ్మాయి నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. తను భయంగా అరుస్తూ ఉంటుంది. రాజ్ ఒక్కసారిగా కారు ఆపేసి, హలో హలో అరవకండి, ఎందుకు అరుస్తున్నారు, ఆ రౌడీలు వెళ్ళిపోయారులే, టెన్షన్ పడకు అని అంటాడు. అమ్మాయి నెమ్మదిగా ఇంతకీ మీరెవరు అని అడుగుతుంది. అబ్బో అని రాజ్ మనసులో అనుకుని, నేనా అని తన పాకెట్లో ఉన్న ఐడి కార్డ్ చూపిస్తాడు. అది చూడగానే ఆమె షాకింగ్గా చూస్తూ ఉంటుంది. హలో మేడం, ఏమైంది అని వాటర్ ఇస్తాడు ఆమెకి. ఆమె ఫాస్ట్గా వాటర్ తాగేస్తుంది. హలో, స్లో డౌన్, సారీ అని, ఎందుకు మీరు కూడా మీరు కూడా రౌడీ అనుకున్నా, ఏంటి అంటే నేను రౌడీలా కనిపిస్తున్నానా ఏంటి అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. సారీ సార్, మీరెవరో తెలియక అలా అన్నాను. సరే చెప్పు, నేను ఎక్కడ దించాలి అని అడుగుతాడు రాజ్. ఆమె మౌనంగా అనాథాశ్రమం అని చెప్తుంది. అలా చెప్పగానే రాజ్ బాధగా, అదేంటి నీకెవరూ లేరా అని అడుగుతాడు. లేరు అని తల అడ్డంగా ఊపుతుంది. ఒక సెకండ్ తనకి పాపం అనిపిస్తుంది. ఇంకా రాజ్ కార్ స్టార్ట్ చేసి తన ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ రుద్రకి ఎంత తాగినా కానీ క్షీరాన్ని మర్చిపోలేకపోతాడు. నేను ఏం చేస్తే నిన్ను మర్చిపోతానో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు పుట్టావే నువ్వు, ఒకవేళ పుట్టినా నాకెందుకు కనిపించినా నా ఆఫీస్లోనే ఎందుకు జాయిన్ అయ్యావే అని అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారి నేను చూసేసి ఇంకా మర్చిపోతాను అని చిన్నగా పైకి లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. కష్టంగా కొంచెం మత్తు దిగినట్టు అనిపించాక తన బైక్ తీసుకుని క్షీర వాళ్ళ ఇంటి వైపు వెళ్తాడు. ఇక్కడ క్షీర మాత్రం అప్పుడే నిద్రపోతూ ఉంటుంది. రుద్ర బైక్ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఆపి ఆ ఇంటి వెనుక ప్లాస్టిక్ పైప్ పట్టుకొని పైకి పాక్కుంటూ వెళ్తాడు. క్షీర ఉండే రూమ్ కోసం చూస్తాడు. కరెక్ట్గా అది అక్కడే ఉండడంతో బాల్కనీలోకి దూకి క్షీర బెడ్రూమ్ విండో దగ్గరకు వెళ్తాడు. ఆమె అటువైపు తిరిగి పడుకొని ఉంటుంది. రుద్ర ఒక చేదు నవ్వి, నువ్వు ఇంకా నిద్రపోకుండా నా గురించి ఆలోచిస్తున్నావేమో అనుకున్నా కదే, ఛా అని మెల్లగా ఆమె విండో స్క్రూ తీసి లోపలికి వెళ్ళి ఆమె బెడ్ పక్కన కింద కూర్చుని చీకట్లో ఆమెనే చూస్తూ ఉంటాడు. బహుశా అతను కనుక ఆమె దగ్గరగా గమనించి ఉంటే ఆమె బుగ్గలపై కన్నీళ్లు కనిపించేవి. అతను చీకట్లో ఉన్నాడు, పైగా మత్తుగా ఉన్నాడు. అతనికి అంతా క్లియర్గా కనిపించలేదు. నెమ్మదిగా ఆమె పక్కన పడుకుని ఆమె వెనుక నుంచి కౌగిలించుకున్నాడు. ఆమె బాడీ నుంచి వచ్చే స్మెల్, ఆమె మెత్తడి బాడీ అతన్ని వేరే లోకానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. రుద్ర అతని ఫీలింగ్స్ని కంట్రోల్లో ఉంచి ఆమెని హత్తుకుంటాడు. నిద్రలో ఉన్న క్షీర తిరిగి అతన్ని కౌగిలించుకుంటుంది. అలా చేసేసరికి రుద్రకి పిచ్చెక్కిపోతుంది. ఆమె ఫేస్ రుద్రకి చాలా దగ్గరగా ఉంది. వెంటనే ఆమెను ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది. తర్వాత ఆమెకి తను అంటే ఇష్టం లేదన్నది గుర్తొచ్చి చేయి వెనక్కి తీసుకుంటాడు. చిన్నగా ఆమె నుదుటిపై పెదవులు ఆనించి దూరం జరగాలని చూస్తాడు. కానీ మనసేమో ఆమె దగ్గరకు లాగుతుంది. నెమ్మదిగా ఆమె పెదవుల దగ్గరకు వెళ్ళి
ఆమె పెదవులపై అతని పెదవులు తాకించి దూరం జరుగుతాడు. అంతటితో ఆగలేక ఆమె గుండెల్లో తలదాచుకుని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి హత్తుకుని అలానే కొంచెంసేపు ఉండిపోతాడు. క్షీరాకి అతని స్పర్శ తెలిసినట్టుగా అతని ఇంకా గట్టిగా హత్తుకుని అతని తలపైన చేయి ఉంచి ఆమె ఎదకి గట్టిగా హత్తుకుంటుంది. ఒక క్షణం రుద్ర షాక్ అవుతాడు. ఆమె నిద్రపోలేదేమో అనుకొని ముఖం పక్కకి తీసి ఆమె వైపు చూస్తాడు. కానీ ఆమె గాఢ నిద్రలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. అతను ఒక్క క్షణం నిరాశపడి ఆమె నుదుటిపైన ఒక చిన్న ముద్దు పెట్టి ఎలా వచ్చాడో అలానే తిరిగి వెళ్ళిపోతాడు.